మూవీ అయితే చూడడం జరిగిందనమాట. నాకైతే మూవీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీలో నచ్చిన ప్రధాన పాత్ర అంటే ద హీరో హర్షిత్ రెడ్డి అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి తెలంగాణ బ్యాక్డ్రాప్ జరిగే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. కంప్లీట్గా ప్రాపర్ హర్షిత్ రెడ్డి తెలంగాణలో అయితే స్లాంగ్ అయితే మాట్లాడడం జరిగింది అనమాట. అండ్ మూవీ మొత్తం హైదరాబాద్లో జరిగే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ వాళ్ళ ఇద్దరు సీన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలా మంచి ఒక క్యారెక్టర్ ఏంటంటే హీరో పక్కన జరిగే ఒక అబ్బాయి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. అబ్బాయి అయితే చాలా చాలా బాగా చేయడం జరిగిందన్నమాట. అబ్బాయి అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బాయి పర్ఫార్మెన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం హీరో సినిమా మొత్తానికి ఒకైతే నాకు అబ్బాయి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మ్యూజిక్ బాగుంది, పాటలు అయితే మంచిగానే ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అనమాట ఈ మూవీ అయితే. ప్రజెంట్ యూత్లో జరిగే లవ్ స్టోరీస్లలో అంత ఆగమవుతున్న సిచ్యువేషన్లో ఈ మూవీ చూసాక వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ అనిపిస్తుంది అనమాట. లవర్స్కి అయితే మంచి మోటివేషన్ లెక్క ఉంటుంది అనమాట ఈ మూవీ. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్ కొత్త పాయింట్ మీద తీసుకొని తీయడం జరిగిందన్నమాట. మనకైతే మూవీ బోర్ కొట్టదని విషయం పక్కన పెడితే ఒక మంచి గుడ్ మెసేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మూవీలో మనం చూస్తే మాత్రం అర్థమైతే, చూడకుండా అయితే మనం చెప్పలేము అనుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్ పోయి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా థ్రిల్ అయితే మాత్రం మంచిగా అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలి, హీరోయిన్ అయితే చాలా చాలా బాగా చేసింది అనమాట. అండ్ అంతేగాని హీరోయిన్ పక్కన ఉండే క్యారెక్టర్ అయితే అమ్మాయి చాలా బాగా చేసింది అనమాట. అయితే ఇంకా అమ్మాయి పేరు రమ్య ఉంటుంది, అంటే ఆ మూవీ క్యారెక్టర్ పేరు. అమ్మాయి కూడా చాలా చాలా బాగా చేసింది అనమాట. అండ్ నాకైతే మూవీ నచ్చింది. అండ్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదైతే మన నల్లు అరవింద్ గారు అయితే ప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. మనకు మూవీ వేరే బోర్ కొట్టదు, ఒక మంచి మెసేజ్ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మూవీలో మన జీవన్ కుమార్ కూడా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ మన నరేష్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగిందన్నమాట, మన సీనియర్ నరేష్ గారు. అంతేకాకుండా ఇలా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ హర్షిత్ రెడ్డి గారు చాలా 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 బాగా చేయడం జరిగిందన్నమాట. ఇది ఒక డెబ్యూట్ మూవీ అని చెప్పొచ్చు.